నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమిల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మేల్ డిస్‌ఫంక్షన్. అంటే మగవాళ్ళలో సెక్షువల్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోవటము, దానికి కారణాలు ఏంటి? దాన్ని ఎలా మనము కరెక్ట్ చేయాలో దాని గురించి తెలుసుకుందాం. అసలు మనం చూసుకుంటే మేల్ డిస్‌ఫంక్షన్ అంటే అంగము ఎప్పుడైతే ఎరోజ్ అవుతారో అంగం గట్టి పడకపోవటము, గట్టి పడినా తొందరగా ఎజాక్యులేట్ అవ్వడం. దాన్నే శీఘ్రస్ఖలనం అంటాం. అంటే అవన్నీ కూడా ఈ సెక్షువల్ డిజార్డర్స్‌లో చూస్తుంటాం. మెయిన్‌గా మనం ఈ డిజార్డర్స్ అనేవి చూసుకుంటే ఏంటంటే 2 రకాలు. ఒకటి న్యూరోజెనిక్ అంటాం. అంటే నరాల బలహీనత వల్ల, నర్వస్ వీక్‌నెస్ వల్ల ఉంటాయి. ఇంకోటేంటి హార్మోనల్ కానీ, మెటబాలిక్ వల్ల. అంటే ఏదన్నా వ్యాధి కానీ, ఏదైనా హార్మోన్ దెబ్బతిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది సఫర్ అయ్యేది డయాబెటిక్ వల్ల. ఈ డయాబెటిస్‌లో షుగర్ వల్ల జనరల్‌గా ఇన్సులిన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వక నరాలకు కావాల్సినంత పోషణ జరగక ఎస్పెషల్లీ అంగానికి వెళ్ళే నర్వ్స్, పుడెండాల్ నర్వ్స్ ఇవన్నీ కూడా రోజు రోజు వీక్ అయిపోతుంటుంది. అయితే వీళ్ళలో షుగర్ వాళ్ళలో ఏంటంటే ఒక కాంప్లెక్స్ ఉండిపోతుంది. అంటే అరే షుగర్ వల్ల పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, ఇలానే ఉంటుందేమో అని బాధపడుతూ ఉంటారు. నిజంగా అది కాదు. షుగర్‌ని కంట్రోల్ పెడుతూనే ఏవైతే ఈ నర్వ్స్‌కి డ్యామేజెస్ జరిగాయో వాటిని మళ్ళీ రీజనరేట్ చేసుకునే ఛాన్సెస్ ఆయుర్వేద వాజీకరణ రసాయన చికిత్స ద్వారా మనకి ఆల్రెడీ ఆచార్యులు చెప్పబడ్డాయి. సో, మనం ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన నర్వస్ వీక్‌నెస్ అంటే మనం కండరాల్లో వెళ్ళే నర్వ్స్ ఏవైతే ప్రతి ఆర్గాన్‌కి నర్వ్స్ ఉంటాయి. కంటికి కానియండి, ఇది చేతులకు కానియండి దేనికైనా. అలానే పెనైల్ రీజియన్‌లో కూడా మన పెల్విక్ రీజియన్‌లో కూడా నర్వ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే కండరం వీక్ అయిపోయి ఆ నర్వ్‌కి కావాల్సిన రక్త ప్రసరణ సరఫరా ఆగిపోతుందో పెన్నీస్‌లో అంగానికి చేరాల్సిన రక్తం అనేది సరఫరా అది ఎంగార్జ్ అవ్వదు. అది సరిగ్గా ప్రాపర్‌గా సర్క్యులేట్ అవ్వక ఈ అంగం అనేది గట్టిపడదు. ఇది ఒక కారణము. అలానే ఇంకో కారణము ఇంగా చూసుకుంటే ఏంటంటే ఈ శీఘ్రస్ఖలనానికి మోస్ట్‌లీ సైకలాజికల్ డిజార్డర్ అని అంటాం. అంటే జనరల్‌గా టీనేజర్స్‌లో కానియండి ఆర్ ఈవెన్ మ్యారీడ్ వాళ్ళలో కూడా ఒక్కసారి ఎప్పుడైనా సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోతే మైండ్‌లో అది ట్యూన్ అయిపోతుంది. అంటే లాస్ట్ టైమ్ నేను సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు. సో, ఈసారి కూడా నేను యాక్ట్‌లో కరెక్ట్‌గా ఉంటానో లేదో అనేది ఒక ఒక అనవసరమైన భయాందోళన ఉంటారు. బట్ జనరల్‌గా చెప్పాలి అంటే ఇది అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. సరైన టైంలో మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఈవెన్ మగవాళ్ళలో 60-70 ఇయర్స్ వరకు కూడా యాక్టివ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మరి జనరల్‌గా ఏంటి సెక్షువల్ అరోజల్ ఏ కారణంగా జరుగుతుందనేది కూడా తెలుసుకుంటే అది కూడా 2 రకాలుంటుంది. ఒకటి టచ్ అంటే రిఫ్లెక్సెస్ వల్ల. ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ లో కలిసినప్పుడు ఒకరినొకరు టచ్ చేసుకున్నప్పుడు అంగం అనేది గట్టిపడుతుంది. ఇంకో రీజన్ వల్ల పడేదేంటంటే చూడ్డం వల్ల. అంటే చూడ్డం గానీ, వినడం వల్ల కానీ, చదవటం వల్ల కానీ బ్రెయిన్ అనేది ఆ ఇంపల్సెస్‌ని బ్రెయిన్‌కి రీచ్ అయినప్పుడు అరోజల్ జరుగుతుంది. కానీ 99% ఏంటి 2 కాంబినేషన్ బ్రెయిన్ అండ్ టచ్. ఈ 2 కాంబినేషన్ ఉన్నప్పుడే అంటే మనిషి సెక్షువల్‌గా ప్రిపేర్ అయ్యి ఆ ఫీల్ రావాలి. వచ్చినప్పుడే మన బ్రెయిన్ నుంచి వెళ్ళే హార్మోన్స్ అవన్నీ కూడా మన బాడీకి ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయగలిగినప్పుడు అంగంలో బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. సో, ఈ 2 కాంబినేషన్ ఉన్నప్పుడు ఎరెక్షన్స్ అనేవి ప్రాపర్‌గా జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో నేను చెప్పినట్టు హార్మోనల్ వల్ల కానియండి, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానియండి, నర్వస్ ప్రాబ్లమ్ ఆర్ కొన్ని సందర్భాల్లో అధిక బరువు వల్ల కూడా అధిక బరువు వల్ల మెటబాలిజం తగ్గిపోయి ఈ పెనైల్ రీజియన్‌లో కొవ్వు పదార్థాలు పెరిగిపోవటం పెల్విక్ రీజియన్‌లో దానివల్ల కూడా ఈ ఎరెక్షన్స్ జరగవు. అండ్ అండ్ దెన్ ఎందుకు మనం వీటి గురించి మాట్లాడాలి అంటే చాలామంది ఇది అందరికీ డిస్కస్ చేయరు. డాక్టర్స్‌తో కూడా చాలా మొహమాట పడతారు. తెలిసిన వాళ్ళ వీళ్ళు బాగా ట్రీట్ చేస్తారు అన్నప్పుడే బయట ఓపెన్‌గా చెప్తారు. కానీ ఎప్పుడైతే ఈ ఇబ్బంది ఎదుర్కొంటారో అది డయాబెటిక్ వల్ల కానియండి, న్యూరోపతి వల్ల కానియండి, ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఆ ఇబ్బంది అన్నప్పుడు వెంటనే డాక్టర్‌ని కలిస్తే దానికి చక్కటి పరిష్కారం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎర్లీగా దీన్ని ట్రీట్ చేయడానికి అవుతుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు శీఘ్రస్ఖలనానికి వీళ్ళకి మెడిసిన్స్‌తో పాటు మానసికంగా ఒత్తిడి కూడా తగ్గించాలి. కౌన్సెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేల్ ఫేజ్‌లో శీఘ్రస్ఖలనం అనేది చాలా కామన్. దాన్ని మనము ఔషధాలే కాదు అంటే ఫుడ్‌తో మన లైఫ్ స్టైల్ చేంజెస్‌తో కూడా కరెక్ట్ చేసుకోగలుగుతాం. బట్ కమింగ్ టు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది మేము చెప్పాము. న్యూరలాజికల్ ఉంటుంది, హార్మోనల్ ఉంటుంది, సైకలాజికల్ ఉంటుంది. ఇవన్నీతో పాటు సైకలాజికల్ నిద్ర సరిగ్గా లేకపోయినా కానీ మెటబాలిజం దెబ్బతిని అలా కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా హార్మోన్స్‌లో ఎస్పెషల్లీ టెస్టోస్టిరోన్, యాండ్రోజెన్సీ టెస్టోస్టిరోన్‌ని సరిగ్గా లేనప్పుడు కూడా ఎరెక్షన్ ప్రాబ్లమ్, ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. మరి దీనికి ఏంటి పరిష్కారము అంటే
దీనికి కంగారు పడిపోయి ఏదో చాలా హై పవర్ అవసరం లేదు. ఆయుర్వేదంలో ఓపికగా మీరు అంటే ఓపికగా అంటే ఎందుకంటే ఆయుర్వేదం ఎప్పుడు ఆ రోజు ఇచ్చినప్పుడు ఆ రోజుకి ఎరెక్షన్ గురించి ఆలోచించము. మాది ఆయుర్వేదం అనేది సప్తధాతు కాన్సెప్ట్ అంటాం. అంటే రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్రము. శుక్రధాతువు వృద్ధి చెందాలంటే సప్తధాతు మన శరీరం అంతా కూడా నార్మలైజ్‌గా, బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడే ఈ కానియండి ఎరోజన్స్ కూడా అది ప్రాపర్‌గా అంటే హెల్తీగా ఉన్న వాళ్ళలో ప్రాపర్‌గా ఉంటుంది. సో, మరి హెల్తీగా అనేది అందుకనే మేము యాజ్ ఆయుర్వేదిక్ వైద్య బాడీ మొత్తం హెల్తీగా ఉండాలంటే ఈ రసాయన వాజీకరణ చికిత్సస్ అంటాం. అంటే ఈ బ్లడ్ పంపింగ్ అనేది పెనైల్ రీజియన్‌లో ఎంత ఇంపార్టెంటో ఏదో అది ఇమ్మీడియేట్‌గా ఒక రోజులో 2 రోజులు జరిగేది కాదు. ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. 3-6 మంత్స్ మనం ఓపికగా వాడుకోగలిగితే ఈ ఈ ప్ర ఈ ఏదైతే సఫర్ అవుతున్నారో మానసికంగా కానియండి, సోషల్‌గా కానియండి, ఎందుకంటే దీనివల్ల ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కొన్నిసార్లు అసంతృప్తిగా ఉంటారు. సో, దానివల్ల అందుకని దీన్ని ప్రాపర్‌గా మనము డయాగ్నోస్ చేసి చేయగలిగితే ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌లో వీటిని మనం కంట్రోల్ చేయగలుగుతాం. దానికి మేము ఎంచుకునే ఔషధాలు కూడా కపికచు, విదారిగంధ, శతావరి అలానే అశ్వగంధ ఇలాంటివి ఉంటాయి. వీటితో పాటు అవసరం అనుకుంటే వాజీకరణ బస్తీ అంటాం. కొన్ని ఔషధాలను పాలల్లో కలిపి లోపలికి ఇండ్యూస్ చేయటము. దాన్నే బస్తీ క్రియ అంటాము. అలానే బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజెస్ కొన్ని ఆయిల్స్‌ని ఎస్పెషల్లీ పెల్విక్ గజ్జలు అంటాం. ఆ ఏరియాలో అప్లై చేయటం వల్ల అక్కడ ఉండే నర్వ్స్ అనేవి, మజిల్స్ అనేవి వాసోడైలేషన్ జరిగి మాక్సిమం సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయటము. అలానే వెన్నుపూసకి సంబంధించి ఏవన్నా వ్యాధులు కానీ, దెబ్బ తగలటము, వృషణాల్లో వాపులు కానియండి, ఇలాంటివి ఉంటే వాటిని గుర్తించి ట్రీట్మెంట్ చేయటము. ఇవి సరైన టైంలో చేయగలిగితే ఈ డిస్ఫంక్షన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి తొందరగా మనకి రిజల్ట్స్ కనబడుతుంటాయి. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్‌లో వచ్చి కలవచ్చు. నా నంబర్ 7658909501. థాంక్ యూ.